అది ఒక చిన్న గ్రామం. రఘురామయ్య ఆ ఊర్లో వ్యవసాయం చేస్తూ నివసిస్తూ ఉండేవాడు. రఘురామయ్యకి ఇద్దరు కొడుకులు. రఘురామయ్య భార్య కాంతమ్మ. తను ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులన్నీ చక్కబెడుతూ ఉంటుంది. సమయానికి భర్తకి ఇంకా పిల్లలకి భోజనం సిద్ధం చేస్తూ ఇంటి పనులన్నీ చూస్తూ వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఇంకా పెద్ద కొడుకు రమేష్. రఘురామయ్యకు ఇద్దరిని చదివించే స్తోమత లేకపోవడంతో పెద్ద కొడుకు రమేష్ని వ్యవసాయానికి తీసుకుని వెళ్తాడు. రమేష్ చాలా కష్టపడి వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఇంకా చిన్న కొడుకు సురేష్. సురేష్ ఏ బాధ లేకుండా హాయిగా కాలేజీకి వెళ్ళి చదువుకుంటూ ఉంటాడు. తండ్రి ఇంకా అన్నపడే కష్టాన్ని సురేష్ అస్సలు అర్థం చేసుకోడు. ఎప్పుడూ తను ఎలా ఎంజాయ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరోజు చిన్న కొడుకు సురేష్ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, ఈరోజు భోజనంలోకి ఏం కూర వండావు? ఇవాళ కొంచెం ఒంట్లో బాగాలేదురా, అందుకే ఈరోజు సాంబార్ చేశాను. ఏంటమ్మా రోజు సాంబార్ చేశాను అంటావు? నాకు సాంబార్ అంటే ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. అయినా నువ్వు సాంబార్ ఎలా చేస్తావు? నాకు తెలుసు నాన్న, అన్నయ్యను మెదలకుండా తిని వెళ్ళాడు. నువ్వెందుకని ఇలా వంకలు పెడుతున్నావు? సరేలే, ఈ ఒక్కరోజుకి ఎలాగోలా తిను. సాయంత్రం నీకు ఇష్టమైన కూర చేసి పెడతాను, సరేనా? సరేలే, తప్పుతుందా? ఏదో ఒకటి తినాలి కదా. తింటానులే, వెళ్ళి భోజనం పెట్టు. అది నా చిన్న కొడుకంటే మాట కొంచెం కటువైనా చెప్పిన మాట వెంటనే వింటాడు. నా బంగారు తండ్రి. ఇంకో పక్క రంగయ్య రమేష్ని ఎప్పుడూ పొలానికి తీసుకువెళ్తూ రంగయ్య అరుస్తూనే ఉంటాడు. ఏరా రమేషు, ఈరోజు పంట చేతికొచ్చే రోజు. పంటని కోత కొయ్యాలి. త్వరగా వెళ్ళమని చెప్పాను కదా. ఇంకా ఏంటి ఇక్కడే ఉన్నావు? పద వెళ్దాం. అది నాన్న, నేను వస్తానులే, కానీ నాకు కొంచెం డబ్బు కావాలి నాన్న. నేను ఈ పొలం పనితో పాటు ఏదన్నా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను. అలా చేస్తే ఈ పేదరికం నుంచి త్వరగా మనం పైకి రావచ్చు కదా. త్వరగా ధనవంతులమైతే కాకపోయినా పేదరికం నుంచి అయితే మధ్యతరగతి వాళ్ళగా మారొచ్చు కదా. నువ్వేమంటావు? ఇప్పటికే ఉన్న బదులు చాలు. కొత్తగా నువ్వు కొత్త కొత్త ఐడియాలు వేసి ఇంకా డబ్బుని నాశనం చేయాల్సిన అవసరం లేదు. మనిద్దరం కష్టపడి పనిచేస్తున్నాం. వచ్చే డబ్బు మనిద్దరికీ సరిపోతుంది. ఇప్పుడు నీకు కొత్తగా నేను అప్పు తీసుకొచ్చి డబ్బు ఇచ్చినా మళ్ళీ ఆ అప్పు కట్టుకోవడానికి మన జీవితకాలం సరిపోదు. వ్యాపారంలో లాభం వస్తుందన్న నమ్మకం లేదు. నీకైతే నేను ఎలాంటి డబ్బు ఇవ్వను. ముందు పొలానికి టైం అవుతుంది, పద. ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావు? చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నాను. కష్టపడకుండా ఏదన్నా వ్యాపారం చేసుకుందామంటే నువ్వెందుకని అర్థం చేసుకోవు? ఏరా, నీకు మర్యాదగా చెప్తే అర్థం కాదా ఏంటి? నోరు మూసుకొని పద. వ్యాపారం లేదు, ఏమీ లేదు. నేనైతే నీకు అసలు డబ్బే ఇవ్వను. రమేష్ అక్కడి నుంచి బాధగా వెళ్ళి జరిగిందంతా తల్లికి చెప్తాడు. నువ్వే చూస్తున్నావు కదమ్మా, ఈ వ్యవసాయంలో లాభం వచ్చేనో రాకపోయేనో. నాన్న వ్యవసాయం చూసుకున్నా నేను వ్యాపారం చూసుకుంటానని చెప్తుంటే నాన్న వినడే. పైగా నా దగ్గర డబ్బు ఉన్నా సరే నీకు ఇవ్వనని ఖచ్చితంగా చెప్తున్నాడు. తమ్ముడు చదువు కోసమే కదమ్మా నేను ఇన్ని రోజులు కష్టపడి వ్యవసాయం చేసింది. లేకపోతే నేను కూడా చదువుకునేవాడినే కదా. నాన్న ఎందుకని నా గురించి ఆలోచించడం లేదు? అదేం లేదు నాన్న, నాన్న దగ్గర అసలు డబ్బే లేదు. ఆ విషయం నీతో చెప్పలేక ఇలా ఏదో ఒక వంకతో నీకు డబ్బు ఇవ్వనని, వ్యాపారం వద్దని చెప్తున్నాడు. ఏ తండ్రైనా కొడుకు ఎదుగుదలని కోరుకుంటాడు, కానీ కొడుకుని నాశనం చేయాలని కోరుకోడు. నీ తండ్రిని నువ్వు అర్థం చేసుకో. నువ్వు అర్థం చేసుకునే అంత పెద్ద మనసు నీకుందని నాకు తెలుసు. నాన్నైనా ఆ విషయం అర్థమయ్యేటట్టు నాకు చెప్పొచ్చు కదమ్మా. నేనేమన్నా అంటానా? సరేలే, నువ్వు చెప్పావు కదా, నాకు అర్థమైంది. ఇంక నాన్నని డబ్బిమ్మని విసిగించను. నేను పొలానికి వెళ్తానమ్మా అని రమేష్ అక్కడి నుంచి వెళ్తాడు. రమేష్ వెళ్ళిపోయిన తర్వాత కాంతమ్మ రంగయ్య దగ్గరకు వస్తుంది. ఏమయ్యా, నీకు అసలు బుద్ధుందా? పిల్లలతో ఎలా మాట్లాడాలో తెలియదా?
వాడు తన తమ్ముడి చదువు కోసం వాడి జీవితాన్నే త్యాగం చేసి మరీ మనకి ఊడిగం చేస్తున్నాడు. అలాంటి వాడితో నోటికొచ్చినట్లు ఎలా పడితే అలా ఎలా మాట్లాడతావు? వాడి మనసు ఎంత చిన్నబుచ్చుకొని ఉంటుందో తెలుసా? తెలుసు కాంతం, తెలుసు. ఆ టైంకి నా చేతిలో డబ్బు లేదని చెప్పలేక, నా కొడుకు మనసు బాధ పెట్టలేక అలా గట్టిగా మాట్లాడానంతే. తర్వాత నేను చాలా బాధపడ్డాను. వాడి వ్యాపారం గురించి కూడా ఆలోచిస్తానులేవే. ముందు చిన్నోడి చదువు మధ్యలో ఉంది. ఈ ఒక్క సంవత్సరం గట్టెక్కితే వాడికి ఏదో ఒక ఉద్యోగం వస్తే వాడు కూడా అన్నకి ఏదో ఒక సహాయం చేస్తాడు. నువ్వైనా నన్ను అర్థం చేసుకోవే. అదేందయ్యా అట్లా మాట్లాడతావు? నేనే కాదు, మన పిల్లలు కూడా నిన్ను అర్థం చేసుకుంటారు. పెద్దోడికి నేను వివరంగా చెప్పాను, వాడు అర్థం చేసుకున్నాడు. వాడు జరిగిందంతా మర్చిపోయాడు. నువ్వు కూడా మర్చిపో. ఇద్దరూ కలిసి పొలానికి వెళ్ళండి. నేను మధ్యాహ్నం మీ ఇద్దరి కోసం భోజనం సిద్ధం చేసి తీసుకొని వస్తాను. ఇంకో పక్క కాలేజ్లో సురేష్ స్నేహితులు సురేష్ని ఎప్పుడూ ఎగతాళి చేస్తూ ఉంటారు. ఏరా, నువ్వు కాలేజీకి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. మేమందరం నీకు పార్టీలు ఇస్తే నువ్వు ఆ పార్టీలు తీసుకుంటున్నావు, కానీ నీ అంతటి నువ్వు ఎప్పుడు నీ జేబులో నుంచి ఒక 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టినట్టు నేనైతే చూడలేదు. నేను విన్నానులే, మీది పేద కుటుంబం అంట కదా. మీ నాన్న నిన్ను చాలా కష్టపడి చదివిస్తున్నాడంట. అయినా నీకు పార్టీలు ఇప్పించేంత రేంజ్ ఉండదులే. ఆ మాటకి సురేష్కి చాలా కోపం వస్తుంది. ఏరా, నా గురించి ఏమనుకుంటున్నావు? రేపు నీకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ ఇస్తున్నాను. మన ఫ్రెండ్స్ అందరినీ పిలువు, సురేష్ రేపు పార్టీ ఇస్తున్నాడు అని చెప్పి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఇలా ఆలోచిస్తాడు, వాడుంటుంది కూడా నిజమే కదా. ఎలాగైనా సరే నాన్నకు తెలియకుండా ఇంట్లో డబ్బు తీసుకొని వచ్చి నా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇవ్వాలి అని దొంగతనం చేయడానికి సిద్ధపడతాడు సురేష్ స్నేహితుల మాటలకి నొచ్చుకొని. తర్వాతి రోజు రంగయ్య తన సేటు దగ్గరికి వచ్చి ఇలా అడుగుతాడు, సేట్ గారు, మా అబ్బాయికి స్కూల్ ఫీజు కట్టే టైం అవుతుంది. ఆ అబ్బాయి కాలేజీలో చదువుకుంటున్నాడు కదా, ఆ కాలేజీకి ఫీజు కట్టాలి. మీరు కనుక కొంత డబ్బు ఇచ్చినట్లయితే పంట చేతికి వచ్చిన తర్వాత మీ డబ్బుని వడ్డీతో సహా ఇస్తాను అని అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నావు రంగయ్య? నువ్వు డబ్బుని ఏమైనా జల్సాలు చేయడానికి అడుగుతున్నావా ఏంటి? నీ కొడుకుని చదివించుకోవడానికి కదా. తప్పకుండా నేను ఇస్తాను డబ్బులు. ఈరోజు సాయంత్రం మా ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళు. నాకు వేరే పని ఉంది, నేను వెళ్తాను అని చెప్పి వెళ్తాడు. అలా ఆ డబ్బు తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్న బీరువాలో పెడతాడు రంగయ్య. దొంగతనానికి సిద్ధపడ్డ సురేష్ అందరూ నిద్రపోయిన తర్వాత బీరువా దగ్గరికి వెళ్తాడు. వామ్మో, నాన్న ఇంట్లో ఇంత డబ్బు పెట్టుకొని డబ్బు లేదు అని చెప్తున్నాడు అంటే నాన్న కూడా అబద్ధాలు చెప్తున్నాడన్నమాట. అయితే ఇప్పుడు నేను దొంగతనం చేయడంలో ఎలాంటి నష్టం లేదు అని చెప్పి ఆ డబ్బు దొంగతనం చేస్తాడు. ఆ తర్వాత రోజు ఉదయాన్నే ఆ డబ్బుతో తన స్నేహితులందరికీ గ్రాండ్గా పార్టీ ఇస్తాడు. తర్వాత రోజు సాయంత్రం రంగయ్య బీరువాలో చూస్తే డబ్బులు ఉండవు. అప్పుడు ఇలా అంటాడు, కాంతం, బీరువాలో డబ్బులు పెట్టాను, 10,000 డబ్బులు పెట్టాను. ఆ డబ్బులేమీ కనిపించడం లేదు. నాకెందుకో పెద్దోడి మీదే అనుమానంగా ఉంది. వాడు డబ్బులు అడిగితే నేను ఇవ్వలేదని నేను బీరువాలో దాచుకున్న డబ్బులు తీసినట్టున్నాడు. ఒరేయ్, నిజం చెప్పరా? ఆ డబ్బులు నీ తమ్ముడి కాలేజ్ ఫీజుకని దాచాను. ఏం మాట్లాడుతున్నావు నాన్న? నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నావు. నిన్ను అడగకుండా నేను ఎప్పుడైనా ఒక్క రూపాయి అయినా తీసుకున్నానా? నాకంత అవసరం కూడా లేదు. ఎప్పుడైనా సరే నువ్వు ఇచ్చినప్పుడే నేను వ్యాపారం చేస్తాను. నేనెక్కడా ఎలాంటి డబ్బు తీయలేదు. నా మీద అనవసరంగా ఎందుకు నాన్న ఇలాంటి నిందలు వేస్తున్నావని బాధపడతాడు రమేష్. అవునండి, రమేష్ అలాంటి వాడు కాదు. వాడిని మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఏదన్నా కావాలంటే అడిగే తీసుకుంటాడు. కనీసం భోజనం కూడా వాడే పెట్టుకొని తినడు. నన్ను అడిగి కానీ భోజనం పెడితే కానీ తినడు. అలాంటి వాడు మీకు తెలియకుండా అంత డబ్బు దొంగతనం చేశాడని మీరు ఎలా నింద వేస్తారు? ఆ డబ్బు ఎక్కడ పెట్టారో, ఎవరికి ఇచ్చారో ఒకసారి గుర్తు చేసుకోండి. అనవసరంగా నా పెద్ద కొడుకు మీద నిందేస్తే మాత్రం నేను అస్సలే ఒప్పుకోను. వాడు చాలా అమాయకుడు, ఇతరుల కోసమే బతుకుతాడు వాడు అని కాంతమ్మ అంటుంది.
వాడు తీయక నువ్వు తీయక నాకు కనిపించక ఈ డబ్బు ఎక్కడికి పోయినట్లే? తెల్లారితే చిన్నోడిది కాలేజ్ ఫీజు కట్టాలి, మళ్ళీ సేటు దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకుని రావాలి. చూస్తా చూస్తా ఈ ఇంటి దొంగ ఎన్ని రోజులకి భయపడతాడో నేను చూస్తాను, ఎన్ని రోజులకి బయట పడకుండా ఉంటాడో అది కూడా చూస్తాను అని రంగయ్య తన మనసులో అనుకొని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఒక్కసారి దొంగతనానికి అలవాటు పడిన సురేష్ మాత్రం పదే పదే దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఇంట్లో ఏ వస్తువు దొరికినా తీసుకొని వెళ్ళి తాకట్టు పెట్టి ఆ డబ్బుతో జల్సాలు చేస్తూ ఫ్రెండ్స్కి పార్టీలు ఇస్తూ ఉంటాడు. ఒకరోజు కాంతమ్మ, ఏమయ్యా, ఇంట్లో సామాన్లు కూడా ఒకటి కనిపిస్తే ఒకటి కనిపించడం లేదయ్యా, నాకేదో అనుమానంగా ఉంది. వంటగదిలో నేను దాచుకున్న డబ్బులు కూడా పోతున్నాయి. ఈ మధ్యన అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు. పెద్దోడైతే కాదయ్యా, చిన్నోడి మీద ఒక కన్నేసి ఉంచు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? వాడు చదువుకుంటున్నాడు. చదువుకునే పిల్లలు ఎప్పుడూ దొంగతనం చేయరు, అబద్ధాలు చెప్పరు. వాడి మీద అలాంటి నింద వేయకు. కానీ నువ్వు వాడి మీద నిందేశావు కాబట్టి అది తప్పు అని నిరూపించడానికైనా సరే వాడి మీద ఒక కన్నేసి ఉంచుతాను. నువ్వు వెళ్ళి నీ పని చేసుకో అంటాడు రంగయ్య. అన్నట్టుగాని సురేష్ మీద ఒక కన్నేసి ఉంచుతాడు రంగయ్య. సురేష్ అర్ధరాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత బీరువాలో డబ్బులు తీయడం చూస్తాడు రంగయ్య. రమేష్ బీరువాలో డబ్బులు తీసుకొని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రంగయ్య ఉంటాడు. ఏరా, నిన్ను నేనెంతగానో నమ్మాను కదరా, నీకు ఏది కావాలంటే అది ఇచ్చాను, నీకు ఏది తక్కువ చేయలేదు. అలాంటి నువ్వు చదువుకొని సంస్కారవంతుడివై మన కుటుంబాన్ని బాగు చేస్తావు అనుకుంటే ఇలా దొంగగా మారుతావా? నువ్వు ఇలా దొంగగా మారుతావని అస్సలు అనుకోలేదు. ఈ రోజు నుంచి నీ ముఖం నాకు చూపించొద్దు, నువ్వు నాతో అసలే మాట్లాడొద్దు అని రంగయ్య గట్టిగా చెప్తాడు. నాన్న, నన్ను క్షమించు నాన్న, నేను చేసిన తప్పే, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దు. ఒకసారి దొంగతనం చేశాను, తర్వాత అది అలవాటుగా మారిపోయింది నాన్న. దాన్ని కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాలేదు. నన్ను క్షమించు నాన్న, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగదు. ఇప్పుడు జరిగిన తప్పుకి నువ్వు ఎలాంటి శిక్ష వేసినా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను నాన్న, నన్ను క్షమించు అని సురేష్ పెద్దగా అరుస్తూ ఏడుస్తూ నాన్న కళ్ళు పట్టుకుంటాడు. ఇంతలో నిద్రపోతున్న తల్లి ఇంకా అన్న ఇద్దరు ఆ గదిలోకి వస్తారు. రంగయ్య జరిగిందంతా వాళ్ళకి చెప్తాడు. అలాగే పెద్ద కొడుకు రమేష్ని క్షమాపణ అడుగుతారు. నన్ను క్షమించు రమేష్, ఇంత మంచివాడైన నీ మీద దొంగతనం నింద వేసి ఇంటి దొంగనే పట్టుకోలేకపోయాను. ఇంటి దొంగైన మీ తమ్ముడి మీద నమ్మకం ఉంచి నిన్ను దొంగ అని ముద్ర వేశాను, నన్ను క్షమించరా అని అడుగుతాడు తండ్రి. అదేంటి నాన్న, నువ్వు నన్ను క్షమించమని అడుగుతాం? అలా ఏం వద్దు నాన్న, కానీ నా కోసం ఒక్క పని చెయ్యి. తమ్ముడికి ఈ ఒక్కసారిని క్షమించు, తమ్ముడికి ఒక అవకాశం ఇవ్వు, తెలిసి తెలియక తప్పు చేశాడు అని అన్న తమ్ముడిపై ఉన్న ప్రేమని చాటుకుంటాడు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.